చూడండి. ఏమండి, ఏం చేస్తున్నారండి? ఊహా మేఘాలు సృష్టిస్తున్నాను. ఊహా మేఘాల? ఏయ్, ఏంటి పాడు పని? ఏంటిది? అదే నేను అడుగుతున్నాను, ఏంటిది? అది సిగరెట్. హ్మ్. కిల్లి వేసుకొని ఒక దమ్ములాగితే ఉంటుంది స్వర్గం. స్వర్గం కనిపిస్తుంది. సిగరెట్ తాగనని మాటిచ్చి ఇప్పుడు మళ్ళీ తప్పుతారా? మాటిచ్చానా? నేనా? ఎప్పుడు? అయ్యో రామచంద్ర, మీకు మతిమరుపు అలవాటు కూడా ఉందా? మతిమరుపు అలవాటు లేదు కానీ నిన్ను చూసి మతిపోయే అలవాటు ఉంది. నాకిచ్చిన మాట మీరు తప్పారు. ఎప్పుడు? ఎప్పుడా? 6 నెలల క్రితం మన పెళ్లి చూపులప్పుడు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాకా? అయితే నువ్వు రా, ఇద్దరం కలిసి వెళ్దాం. అలా చూడు, ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మీ నాన్న మా నాన్న దట్స్ ఆల్ రైట్. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మొత్తానికి నన్ను బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అయినా పెళ్లి చూపులు అంటే అందమైన ఆడపిల్లను చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను. అఫ్కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారు. తీరా చూస్తే మీరు ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. చూడండి, మీకు వంట వచ్చా, వార్పు వచ్చా, అల్లికలు వచ్చా, ముగ్గులేయటం వచ్చా అని తెగమక పెట్టగా చాలా ఈజీ క్వశ్చన్లు వేయండి ప్లీజ్. అయ్యో రామచంద్ర, మీరు చాలా సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా అనేసారా? మా వాళ్ళు కూడా ఎప్పుడు ఇదే మాట అంటారండి. సరదాగా మాట్లాడడం వరకేనా, లేదంటే ఇంకేమైనా సరదాలున్నాయా మీకు?